హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు కందా పోహా గురించి చెప్పబోతున్నాను. అండ్ దీన్ని అటుకుల ఉప్మా అని కూడా అంటారు. దీనికి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ 1 స్మాల్ సైజ్ టమాటా అండ్ 10 పచ్చిమిర్చి అండ్ 1 స్మాల్ సైజ్ ఆలుగడ్డ అండ్ 2 లేయర్స్ ఆఫ్ కరివేపాకు తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 కప్స్ అటుకులను తీసుకున్నాను. అండ్ అటుకులను 2 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. అప్పుడే ఏవైనా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అలా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వీటిని వడగట్టేసుకోవాలి. స్ట్రైనర్లో చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అండ్ వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆలుగడ్డని వేయించుకోవాలి. ఆలుగడ్డను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆలుగడ్డ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఆనియన్స్ చక్కగా వేయించాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేయాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. అప్పుడు త్వరగా వేగుతాయి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పర్ఫెక్ట్గా వేగుతాయి. నేను ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. అండ్ నేను ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. నాకు పచ్చిమిర్చి కొంచెం స్పైసీ కావాలి కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. దీంట్లో టమాటాని యాడ్ చేసుకోవాలి. అండ్ వన్ టైం మిక్స్ చేసుకోవాలి. టమాటా ఫ్లేవర్ కోసం వేస్తే చాలా బాగుంటుంది దీంట్లో. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర వేయించిన పల్లీలు ఉండే దాన్ని తీసుకుంటున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో దట్ నేను యాడ్ చేసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అన్నీ వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అటుకులను కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. అప్పుడే ఉండలు లేకుండా చక్కగా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఆలూని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక వీటన్నింటినీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అటుకులను పొడి పొడిగా వేస్తూ కొన్నిగా వేస్తూ ఉండాలి.
ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తూ కింది నుంచి కలుపుకోవాలి. అంటే అడుగు నుండి కలుపుకోవడం వల్ల అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. సో ఇప్పుడు అటుకులు రెడీ అయిపోయినాయి. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.